2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అండి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా ఆంధ్రప్రదేశే కాదు బహుశా భారతదేశ చరిత్రలో కూడా ఎక్కడ ప్రజలు ఇంత తీర్పు ఇచ్చి ఉండరు. 2019 ఒక్క ఛాన్స్ నేను యువకుణ్ణి ఏదో చేస్తాను, ఇదే నా రాజధాని, పోలవరం నిర్మిస్తా, పెండింగ్లో ఉన్న 2,60,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నోటుకొచ్చిన వాగ్దానాలు చేసేసి వారంలో సిపిఎస్ రద్దని చెప్పి ఇన్ని మాట్లాడే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ వాసీయులు అని చెప్పుకోవాలంటే కొద్దిగా సిగ్గనిపించేది, మాకు అవమానంగా ఉండేది. మీరు గొర్రెలు చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తిని వదులుకుని 38 కేసులు ఉన్నవాడిని మీరు సీఎం ఎలా చేశారు అని ఇవాళ మేము తల ఎగరేసుకుని చెప్పగలుగుతున్నాం. మా నాయకుడు, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞానవంతులు, చైతన్యవంతులు అని చెప్పి ఇవాళ మళ్ళీ మేము నిరూపించుకున్నాము. ఆంధ్రప్రదేశ్కి 2019లో గ్రహణం పట్టింది, 2024 మే 13వ తారీఖుతో గ్రహణం వీడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్రప్రదేశ్గా అమృత గడియలు, స్వర్ణ గడియలు మొదలైనవి. ఇక నుంచి గతంలో ఈ ఉన్మాది, ఈ నియంత పరిపాలనలో అరే పసుపు చీర కట్టుకుంటే తెలుగుదేశం మహిళలు అంటారు, పచ్చకండువా వేసుకుని వస్తుంటే వీళ్ళు రైతులు అని మాట్లాడతారు. ఇవాళ చెప్పుతో కొట్టినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డికి, ఆ గుడివాడ కొడాల నానికి, రోజాకి, విలువలు విశ్వసనీయత మరిచిపోయి మాట్లాడిన వైసీపీ ప్రజాప్రతినిధులు అందరూ ఇవాళ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయో, లేకపోతే ఇవాళ ఇళ్లల్లో ఉండి కూడా కోమా పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మాకు 2024 సంవత్సరం నుంచి ప్రతిరోజు కూడా ఒక అమృత గడియలే, ప్రతిరోజు కూడా ఒక స్వర్ణ దినమే. బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, రైతులు బాగుండాలన్నా, మహిళలకి లా అండ్ ఆర్డర్లో ఇవాళ రక్షణ కల్పించాలన్నా, ముఖ్యంగా చేయూత పథకాలను ఆశ్రయించి అంటే చేతి వృత్తులు వాళ్ళు బాగుపడాలన్నా, ఇవన్నీ కూడా పిల్లలకి నాణ్యమైన విద్య అందాలన్నా, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ స్వర్ణ ఆంధ్రప్రదేశ్, సన్ రైజ్ స్టేట్ ఏపీగా తీర్చిదిద్దాలి అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎందుకంటే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే సంక్షోభంలో ఉంటుందో ప్రజలందరికీ గుర్తొచ్చేది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టే ఇవాళ మళ్ళీ ఆయన్ని మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. చిన్న ఉదాహరణ అండి, 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు పరదాల మాటనే వెళ్తాం చూసాం మేము. ముఖ్యమంత్రి ముఖాన్ని చూడలా. ఇంటి ముందుకి కానిస్టేబుల్ వచ్చి నుంచుంటారు, మీరు లోపల గళ్ళేసుకోవాలి అని పరదాలు పెడతారు. నిజమండి, మీరు ఈ రాజధాని గ్రామాల్లో చూస్తే సెక్రటేరియట్కి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా ఈ 5 సంవత్సరాల నుంచి లోపల గడేసుకోవాలి. మన ఇంటి బయట కానిస్టేబుల్ కాపలా ఉంటాడు. ఇవాళ ప్రజల మంత్రి, రాష్ట్ర అభివృద్ధి ఎజెండా, ప్రజా సంక్షేమం ఎజెండా, సంక్షేమం అభివృద్ధిని సమపాలంలో తీసుకెళ్లగలిగిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజల్లో నుంచి వెళ్ళారు. ఏ రోజున్న ఈ 5 ఏళ్లలో మీ మీడియా వారు అమరావతిలో ఇలాంటి పండగ వాతావరణం చూశారండి? పండగలంటే ఏంటో తెలీదు. లాఠీ చార్జీలు, కేసులు, గృహ నిర్బంధాలు, అవమానాలు, సోషల్ మీడియాలో అబ్యూజ్ లాంగ్వేజ్, బాడీ షేమింగ్లు, వీటి గురించి మాట్లాడారే తప్ప ఈ రకంగా పూల రథం వేసినట్టు, ఇలా పూలబాట వేసినట్టు వేసారా? లేదు. రాబోయే రోజులన్నీ కూడా బంగారు మయంగా ఉంటాయి. ఖచ్చితంగా ఏం చెప్పాడు ముఖ్యమంత్రిని అయితే మొదటి సంతకం వాలంటరీ వ్యవస్థ మీద పెడతావు, అది నీ ప్రైవేట్ సైన్యం కాబట్టి. ఇవాళ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి న్యాయం జరిగేలాగా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం. గనులు అయిపోయినాయి, శాండ్ అయిపోయింది, వైన్ అయిపోయింది, ల్యాండ్ అయిపోయింది, అన్ని గ్రావెల్ అయిపోయింది, రెడ్ శాండిల్ అయిపోయింది. ఇప్పుడు మా స్థలాల మీద కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో లాగిపెట్టి దవడ పగలగొట్టేలాగా సంతకం పెడుతున్నారు. నువ్వెవర్రా బాబు మా ఆస్తులు కాజేయడానికి? మా తాత ముత్తాతలు, మా అత్తగారు వాళ్ళ నుంచి మా కష్టంతో వచ్చిన ఆస్తుల మీద నీ దరిద్రపు మొహం ఏంటి మాకు? అసలు నువ్వెవరివని, నువ్వు దేనిలో ఉన్నావని అసలు మాకు? మా అత్తగారి తరపు, మా నాన్నగారి తరపు వాడివా నీ మొహాలు వేసుకుని తిరగడానికి మేము? కాబట్టి ఇది ప్రజా రాజధాని, ప్రజారాజ్యం, అంటే రాజ్యాంగం అయినా వ్యవస్థలైనా ప్రజల కోసం పనిచేయాలి. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. మొదటిసారి పోలీసులు వ్యవస్థ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇన్నాళ్ళు మమ్మల్ని నిర్బంధించడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అసలు వైసీపీకి ఎజెండాగా వైసీపీని తీర్థం పూజ చేసుకుని కండవా వేసుకున్న వాళ్ళలాగా పనిచేశారు పోలీస్ వ్యవస్థ. ఇవాళ పరుగులు తీస్తుంటే అబ్బాబ్బాబ్బా చూడటానికి కన్నులకి పండగగా ఉంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ అన్న, సిస్టమ్ అన్న, పబ్లిక్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు అంటే రైట్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే రాబోయే రోజుల్లో కూడా
వ్యవస్థలన్నీ కూడా ప్రజల కోసం పనిచేస్తాయి ఖచ్చితంగా.